నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన ముందుగా భారతి ఛానల్ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బ్రిటిష్ పాలనను అంతమొందించేందుకు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆనాటి అఖిల భారత భారతదేశంలోనే సోదర భావానికి ప్రతీకగా రాఖీ పండుగ జరుపుకుంటామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి. పరాయి స్త్రీని కూడా తన అక్కగా చెల్లిగా చూసే గొప్ప సంస్కృతి మన అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. అన్నకు గాని తమ్ముడికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు జరుపుకునే మహోత్తరమైన పండుగ. రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తుంటారు. అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకు గాని తమ్ముడికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్లు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యలకు కట్టేదే ఈ రాఖీ. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెళ్ల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం దారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడతాడు. ఇలా ఎన్నో పురాణ గాథలు ఉన్న ఇందూరు జిల్లాలో మాత్రం రక్షాబంధన్ పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామాన తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు తోబుట్టువులు రావడంతో సందడిగా మారాయి. రాఖీలు కట్టి ఆశీర్వదించారు. నిజామాబాద్ నగరంతో పాటు భీమ్గల్, బోధన్, బాన్స్వాడ, ఆర్మూర్, నందిపేట్, ఎడపల్లి, డిచ్పల్లి తదితర ప్రాంతాల్లో రాఖీల కొనుగోలుతో ప్రత్యేకంగా వెలిసిన దుకాణాలు కిటకిటలాడాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా కేవలం మన భారతదేశంలో సోదర భావానికి ప్రతీకగా దేశమంతటా రాఖీ పండుగ జరుపుకుంటామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇది సోదర భావానికి నిదర్శనమన్నారు. పరాయి స్త్రీని కూడా అక్కగా చెల్లిగా చూసే గొప్ప సంస్కృతి మన భారతదేశంలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ వేడుకల్లో బీజేపీ మహిళా నాయకురాలు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా కేవలం మన భారతదేశంలో సోదర భావానికి ప్రతీకగా దేశమంతటా రాఖీ పండుగ జరుపుకోవడం మన సోదర భావానికి నిదర్శనమన్నారు. ఇది అనాది కాలంగా వస్తుందని, భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి ఉందని, భారతీయులంతా
అంతా నా సోదరీమణులంటూ పరాయి స్త్రీని కూడా అక్కగా చెల్లిగా చూసే గొప్ప సంస్కృతి మన భారతదేశంలోనే ఉందని అన్నారు. అలాంటి సంస్కృతిని సోదరాభావాన్ని పెంపొందించే పండుగే రాఖీ పండుగ అని, ఈ రాఖీ అనేది అన్న చెల్లికి అక్క తమ్ముడికి రక్షగా ఉంటూ మనమంతా ఈ దేశానికి భరతమాతకు రక్షగా ఉండాలని సూచించారు. చిన్నప్పటి నుండే పిల్లల్లో సోదరభావాన్ని, దేశభక్తిని నింపే ఇలాంటి సాంప్రదాయ పండుగల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పంచురెడ్డి ప్రవళిక, మమత, ఇంద్ర, సుమిత్ర, హేమలత, వనిత, జ్యోతి, వరలక్ష్మి, నాలం రాజు, నాగొల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రాఖీ కట్టిన సోదరిమణులందరికీ మరియు మహిళా మోర్చా సభ్యులందరికీ, హిందూ నగర ప్రజలకు, సోదరిమణులకు అందరికీ రక్షా పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. హిందూ పండుగలలో ప్రతి ఒక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సైంటిఫికల్గా కూడా చూస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. ముఖ్యంగా మహిళా సోదరులకు మీరు రక్షగా ఉండాలని ఈ పండుగ నిర్వహించుకుంటూ ఉంటాం. రాఖీ పండుగ అంటే మేము మీకు రక్ష, మీరు మాకు రక్ష, మనం అందరం కూడా దేశానికి రక్షగా, సమాజానికి రక్షగా ఉంటూ ఈ రాఖీ పండుగ జరుపుకుంటూ ఉంటాం. ఏదైతే పండుగ అంటేనే హిందూ పండుగలో ఒక ఉత్సాహం. ప్రతి నెల ఒక 2 పండుగలు కనీసం మనం చేసుకుంటూ ఉంటాం. ఈ రాఖీ పండుగ ఎంత దూరం ఉన్నా కానీ సోదరుల దగ్గరికి రావడము, రాఖీ కట్టి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం పురాతన కాలం నుండి ఈ సాంప్రదాయం వస్తూ ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని ఆయన వైద్యులకు హితవు పలికారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయన డిచ్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్పేషెంట్, ఫీమేల్, జనరల్ వార్డులు, ల్యాబ్ తదితర విభాగాల పనితీరును పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పనిచేయాలని హితవు పలికారు. రౌండ్ ది క్లాక్ ఆసుపత్రుల్లో అన్ని సమయాలలో వైద్యులు, సిబ్బంది విధుల్లో ఉండాలని ఆదేశించారు. ప్రతి నెల 2వ శనివారం ప్రత్యేకంగా నిర్వహించే ఆరోగ్యశ్రీ శిబిరానికి అన్ని విభాగాల స్పెషలిస్ట్ డాక్టర్లు హాజరయ్యేలా చూడాలని, పిహెచ్సిలు, సిహెచ్సిల పనితీరును ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ డిచ్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి సతీష్ రెడ్డిని ఆరా తీశారు. త్వరితగతిన ఆర్జీలు పరిష్కరించాలని సూచించారు. డిచ్పల్లి మానవతా సదన్లో చదువుకుంటున్న విద్యార్థులు సమాజంలో గొప్పగా రాణించాలని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. వారు గొప్ప లక్ష్యంతో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆయన కోరారు. తన పూర్తి సహాయ సహకారాలు మానవతా సదన్ విద్యార్థులకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. డిచ్పల్లి మానవతా సదన్లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి 75వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులు మండవను శాలువాతో సన్మానించారు. చిన్నారులు రాఖీ పండుగ సందర్భంగా మండవకు రాఖీ కట్టారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మానవతా సదన్లో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మానవతా సదన్లో చదువుతున్న విద్యార్థులు సమాజంలో గొప్పగా రాణించాలని, ఉన్నత విద్యలు చదువుకోవాలని ఆకాంక్షించారు. గొప్ప లక్ష్యంతో చదువు కొనసాగించాలని కోరారు. తన పూర్తి సహాయ సహకారాలు మానవతా సదన్ విద్యార్థులకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజార్ కిషన్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాగిర్తి బాగారెడ్డి, ఎన్ఎస్సీఐ జిల్లా అధ్యక్షులు పుప్పాల రవి తదితరులు పాల్గొన్నారు. కొంతమందిని వదిలిపెట్టకుండా ఎక్కువ మీ అందరినీ మళ్ళీ మీ మనసు గాయాలు చేయాలని కాదు, కానీ
చిన్నపిల్లలు మీ అందరికి కూడా అర్థం కాదు. ఏదేమైనా మీ ముఖాల్లో ఏమిటి మిగతా పిల్లలాగా మేము కూడా కాదా అనే ఒక ప్రశ్న మాత్రం ఎక్కడైనా మాకు కనపడుతూ ఉంటుంది. నేను పోయినసారి వచ్చినప్పుడు రమేష్ గారు చాలా విషయాలు కూడా చెప్పారు. ఉన్న దాంట్లో మీకు బాగానే జరుగుతుంది అనేటువంటి ఒక మాట కూడా చెప్పారు. నాకు ఈ సదన్తో ఎలాంటి సంబంధం అంటే మొట్టమొదట మీ పిల్లలకి ఇట్లా పెట్టాలి, మీ పిల్లలకు ఒక గూడు కావాలి అని మిమ్మల్ని ఏడ్చేసిన పిల్లల్ని, చైల్డ్ లేబర్ పిల్లల్ని, అటువంటి వాళ్ళందరినీ తీసుకుని ఆర్బీసీ పేరు మీద మొట్టమొదటి స్కీమ్ స్టార్ట్ అయింది. అప్పుడు కూడా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులు పాడుపడిపోయే సందర్భంలో ఇక్కడ పునాది అయింది. అప్పట్లో రాష్ట్రంలో కూడా అతి తక్కువ ఇటువంటి సెంటర్లు పెట్టడం, మన దగ్గర డిచ్పల్లి లెప్రసీ క్యాంపులు ఉన్న దగ్గర, అలాగే మిమ్మల్ని అన్ని ఆలోచించి చేసేటప్పుడు తీసుకుని ఇక్కడ పెట్టిన సందర్భంలో ఇంతో అంతో మా పాత్ర కూడా కొద్దిగా. అన్నా చెల్లెల అనుబంధానికి, అక్క తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. బాన్స్వాడ పట్టణంలోని తన నివాసంలో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం అక్క దొడ్ల సత్యవతి రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అక్క తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అన్నారు. ఈ రక్షాబంధన్ వేడుకను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బ్రిటిష్ పాలనను అంతమొందించేందుకు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆనాటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉధృతం చేసి దేశ స్వాతంత్ర్యానికి తోడ్పడిందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నేతలపై భారతీయ జనతా పార్టీ నాయకుల విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్విట్ ఇండియా ఉద్యమం యూత్ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నూడా చైర్మన్ కేశవేను, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల ఉద్యమ స్ఫూర్తి ఫలితంగా బ్రిటిష్ పాలనను అంతమొందించేందుకు చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహాత్మా గాంధీ చేపట్టడంతో పాటు యూత్ కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాగాంధీ ఈ ఉద్యమం కీలక పాత్ర పోషించారన్నారు. తద్వారా దేశానికి స్వాతంత్ర్యం రావడం జరిగిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితో రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నేతలపై బీజేపీ పార్టీ నాయకులు ప్రగల్భాలు పలుకుతూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అలాంటి భారతీయ జనతా పార్టీ తప్పుడు విధానాలను దేశ ప్రజలు చూస్తున్నారని, ఆ పార్టీని ఎండగట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరాల రత్నాకర్, గోపి, ప్రమోద్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే వాళ్ళు ప్రతిరోజు అబద్ధాలతో ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి అబద్ధాలు చెప్తూ ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఆ రోజు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రతి అంశాన్ని ప్రజలతో మమేకమై కావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయంలో భాగంగా ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని అయితే లేవనెత్తాడో, ఎక్కడైతే దొంగ ఓట్లు పెట్టుకొని అనేక నియోజకవర్గాల్లో వాళ్ళు గెలిచినటువంటి విషయాన్ని కంప్యూటరీకరణ ద్వారా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఈ దేశంలో దొంగ ఓట్లతో పరిపాలిస్తున్నారనేటువంటి విషయాన్ని బీజేపీ ప్రభుత్వం మీద ఏదైతే చూస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి మనం ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ ప్రజాస్వామ్యం కేవలం ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైనటువంటి ఓటును వినియోగించుకొని మనం నాయకులను ఎన్నుకుంటాం. ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు ఈ పాలకులుగా ఈ ప్రభుత్వాన్ని పాలిస్తారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఆ రోజు నుంచి మనం అంటా ఉన్నాం, ఏ ఎన్నిక జరిగినా, శాసనసభ ఎన్నిక జరిగినా, పార్లమెంట్ ఎన్నిక జరిగినా అందులో దొంగ ఓట్లతోనే వాళ్ళు ఈరోజు అధికారంలో వస్తున్నారనేటువంటి విషయాన్ని అప్పటి నుండే ప్రజలు
మేధావులు అనేక మంది సంస్కరణకర్తలు ఆ రోజు నుంచే చెప్తా ఉన్నారు. దాంట్లో భాగమే కర్ణాటకలో ఒక లోక్సభ నియోజకవర్గంలో 1,02,000 పైచిలకు ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈరోజు మన పార్టీ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి విషయాన్ని ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఒకటి క్విట్ ఇండియా దినోత్సవం, రెండవది యువజన కాంగ్రెస్ దినోత్సవం, అదేవిధంగా ఆదివాసీ దినోత్సవం. సోదరుల మధ్య అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ వేడుకలను హిందువులు సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారని నగర పద్మశాలి సంఘం అధ్యక్షులు రిటైర్డ్ తహసీల్దార్ పెంట దత్తాద్రి అన్నారు. పద్మశాలి కుల బాంధవులు ప్రతి సంవత్సరం భక్త మార్కండేయ సన్నిధిలో వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరుపుకుంటామని ఆయన తెలిపారు. నగరంలోని కోటగల్లో గల శ్రీ భక్త మార్కండేయ మందిరంలో నగర పద్మశాలి సంఘం మహిళా యువజన కమిటీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ పండుగ వేడుకలను వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు పెంట దత్తాద్రి మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి పండుగ వేడుకలను హిందువులు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక ఘనంగా జరుపుకుంటారన్నారు. ఈ పండుగ వేళ పద్మశాలి కుల బాంధవులు శ్రీ భక్త మార్కండేయుని సన్నిధిలో వరలక్ష్మి పూజ, రాఖీ పౌర్ణమి సందర్భంగా యజ్ఞ హోమాలు చేసి మార్కండేయునికి సమర్పించుకుని సోదరుల అనుబంధానికి పండుగను జరుపుకుంటామని చెప్పారు. పద్మశాలిల కులవృత్తి అయిన చేనేత వృత్తికి సంబంధించి ఈ పండుగను నూలు పౌర్ణమిగా జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పద్మశాలి సంఘం కోశాధికారి మొర్రసాయిలు, భక్త మార్కండేయ ఆలయ చైర్మన్ భీమర్తి సురేందర్, సత్యపాల్, దోర్నాల సంధ్య, రవి, ఎనుగందుల మురళి తదితరులు పాల్గొన్నారు. నేటి రోజు 9వ తారీఖు రాఖీ పండుగ సందర్భంగా మార్కండేయ మందిరంలో యజ్ఞం చేయడం జరిగింది. అదేవిధంగా మన 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 కుల బాంధవులందరికీ నా యొక్క 68వ తరఫా అధ్యక్షులకు మరియు అందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు మన 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 మహిళా సోదరిమణులు అందరూ రాఖీ నాన్న చేయడం జరిగింది. వాళ్లకు మేము కట్న కానుకలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటాను. ఇక్కడికి విచ్చేసిన మన సోదరిమణులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి మన కుటుంబాలందరికీ ధన్యవాదాలు. వచ్చే సంవత్సరం ఇంతకంటే ఎక్కువ అధిక సంఖ్యలో వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మన ప్రతి కుల బాంధవులకు ఇది మనకు పెద్ద పండుగ, మన మార్కండేయునికి పెద్ద పండుగ కాబట్టి అందరూ చేసుకున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశం అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై మార్కండేయ, జై పద్మ. నిజాం పాలనలో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన యోధుడు కొమరం భీమని పలువురు నివాళులర్పించారు. ఆయన చూపిన బాటలో నడిచినప్పుడే హక్కులను సాధించుకుంటామని వారు పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం గోవిందపేట్ గ్రామంలో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో కొమరం భీం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసులు జెండా ఆవిష్కరించి కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధ్యక్షుడు ఎర్రం మాట్లాడుతూ కొమరం భీం యొక్క తెగువను, పోరాటాన్ని స్మరించుకోవడం జరిగిందని అన్నారు. ఆదివాసుల ఐక్యత కోసం ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. కొమరం భీం యొక్క ఆశయాలను వారి అడుగుజాడల్లో నడవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రం నర్సయ్య, ఎర్రం వంశీ, బట్టాపురం వరుణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఆర్మూర్ మండలం గోవిందపేట్ గ్రామంలో గత 10 సంవత్సరాలుగా ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవ జెండాను ఎగురవేసి ఆదివాసుల ఐక్యతను ఘనంగా చాటుకుంటున్నాము. ప్రతి ఒక్క ఆదివాసీ తన అభివృద్ధి ఎట్లా ముందుకు పరచాలనేది మనము అందరము తెలుసుకోవాలి. ఆదివాసుల ఐక్యత అందరం అభివృద్ధి పరిచి మన ప్రపంచానికి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగరంలోని రైల్వే క్వార్టర్స్ మహాశక్తి హనుమాన్ ఆలయంలో సంతోషిమాత జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం ఆలయం నుండి పురవీధుల గుండా నిర్వహించిన పల్లకీ సేవలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని రైల్వే క్వార్టర్స్లోని ప్రాచీనమైన మహాశక్తి హనుమాన్ ఆలయంలో శనివారం రోజు సంతోషిమాత అమ్మవారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్ అగర్వాల్ ఆధ్వర్యంలో, ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై ప్రత్యేక పూజ, అభిషేక, అర్చన కార్యక్రమాలు, అలాగే అమ్మవారికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా భజనా మండలి వారు నిర్వహిస్తున్న భజన గీతాలను విని ఎమ్మెల్యే సైతం హనుమాన్ మంత్రాన్ని
ఆలపించారు. ఆలయం నుండి పురవీధుల గుండా ఆ పల్లకీ సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాచీనమైన పురాతనమైన ఈ ఆలయంలో భక్తులు కోరిన కోరికలు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. ఇక్కడ ఆలయంలో ఉన్న పలు దేవతామూర్తులకు ఏ కష్టాలు ఉన్నా భక్తితో నిష్ఠతో పూజిస్తే అన్ని బాధలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి సత్యగిరి, కోశాధికారి వినోద్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుడి ఆలయము, దత్తాత్రేయుడిది, అమ్మవారిది శివాలయము, అతి ప్రాచీనమైన ఆలయంలో ఈరోజు సంతోషి మాత జన్మదిన వేడుకలు. ముఖ్యంగా గోవింద్ మహారాజ్ గత అనేక సంవత్సరాల నుండి ఒకప్పుడు ఒక వెలుగు వందిన ఈ ఆలయము కొద్దిగా మబ్బు మారినప్పుడు ఆయన చేత పడుతున్నాడు. అనేక సందర్భాల్లో నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ రైల్వే వాళ్ళతో కూడా ఇబ్బంది, కరెంట్ ఇబ్బంది, నా వంతు నేను సహకారం చేయడం అనేది నిజంగా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మం, దేశభక్తి, దాంతో పాటు హిందువులంతా ఐక్యమత్యంగా ఉండే మన ఉత్సవాలు కానీ ఏ ఆలయాలకు వెళ్ళినా కానీ భక్తుల రద్దీ, ఇదంతా కూడా సనాతన హిందూ ధర్మం మళ్ళీ పునః అభివృద్ధి చెందిందనడానికి దానికి సాంకేతము. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ నగరంలో దారి తప్పిన ట్రాఫిక్ ను నియంత్రించేందుకు సిపి ఆదేశాల మేరకు పోలీసులు శ్రీకారం చుట్టారు. రోడ్లను సైతం కబ్జా చేస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై కొరడా జలిపించారు. నగరంలోని దేవి రోడ్ చౌరస్తా, కుమార్ గల్లీ చౌరస్తా తదితర ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణతో పాటు ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ రాబోయే గణపతి నవరాత్రులు మరియు దేవీ నవరాత్రులను పురస్కరించుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తూ ఆక్రమణలను తొలగిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా దేవీ రోడ్లో గల షాప్ యజమానులు కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా తొలగిస్తున్నారని, తద్వారా వచ్చే పండుగలను ఉద్దేశించి రద్దీ పెరిగే అవకాశం ఉంది కావున రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ షాపు యజమానులకు అవగాహన కల్పించినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. దేవీ రోడ్లో అన్ని దుకాణ సముదాయాల వాళ్ళకు, వ్యాపారస్తులకు మరి వాళ్ళందరూ కౌన్సిలింగ్ ఇచ్చింది ఏంటంటే మరి వాళ్ళ
షాప్ ముందట ఏదైతే ఉన్నదో అక్కడ ముందట వాళ్ళు ఎవరైతే వస్తువులు కొనడానికి చేయడానికి వచ్చారో వాళ్ళు ముందర పెట్టుకొని కొనుగోలు చేస్తే ఏంటంటే వాళ్ళ షాప్ ముందర ప్లేస్ ఉన్నప్పటికీ ఏంటంటే రోడ్ మీదకి అయిపోతుంది. కాబట్టి అందరు వ్యాపారస్తులకు ఇలాంటి సందర్భంగా ఏంటంటే ర్యాంపులు తయారు చేసుకోవాలి. ర్యాంపులు తయారు చేసుకొని అక్కడ షాప్ ముందట ఉన్న ప్లేస్ వరకు అక్కడ సద్వినియోగం చేసుకుంటే ఏంటంటే దేవి రోడ్డు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండదు. ఎందుకంటే అక్కడ ఫ్లైఓవర్ నుంచి కానీ ఇటు సాయిరెడ్డి పెట్రోల్ బంక్ నుంచి కానీ వచ్చిపోయేవారు విస్తృతంగా ఉంటాయి. ఎందుకంటే ముఖ్యమైన వాణిజ్య సముదాయం దేవి రోడ్డే కాబట్టి అందరూ కూడా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే అంటే వ్యాపారస్తులు ముఖ్యంగా ఏంటంటే మాకు పోలీసు వారికి కోఆపరేట్ చేయాలి. ట్రాఫిక్ పోలీసు వారికి ఏం కోఆపరేట్ చేయాలంటే ర్యాంపులు కట్టించాలి. ర్యాంపులు కట్టించుకొని ఎక్కడైతే ఈ రోడ్ల మీద ఆపకుండా మీ దగ్గరికి ఎవరైతే కొనేటోళ్ళు వస్తారో వాళ్ళు ర్యాంపుల మీద నుంచి ఈ షాప్ ముందర వరకు పెట్టించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ట్రాన్స్ఫారం దగ్గర ఖాళీ స్థలం ఉన్నది. అక్కడ కూడా ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో అక్కడ సద్వినియోగం చేసుకోవాలి. ఎటు పరిస్థితుల్లో కూడా రోడ్డు మీద వాహనాలు నిలిపి వచ్చిపోయే వారికి ట్రాఫిక్ జామ్ చేయకుండా మరి మీ అంతా సహకారం చేయాలని ఈ సందర్భంగా ఏంటంటే NHS వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ సహకారంతో కూడా అన్ని వ్యాపార సంఘాలను పిలిపించుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడానికి వాళ్ళు కూడా రేపటికల్లా ర్యాంపులు తయారు చేసుకున్నాక మీకు సహకరిస్తామని చెప్పింది. అందరూ కూడా నిజామాబాద్లో కూడా అందరూ ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ ఇంకా చిరు వ్యాపారులు కానీ అందరూ కూడా ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఒకవేళ ఏమైనా ట్రాఫిక్ మీకు దృష్టికి వస్తే మరి ఎటువంటి ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఇక్కడ ట్రాఫిక్ బాగుపడుతుంది మాకు కూడా సలహాలు సూచనలు ఇవ్వాలని. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రధాని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజా పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని ఏఐపీఎస్యూ హెచ్చరించింది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం ద్వారా దేశ ఆర్థిక స్వావలంబనను దెబ్బతీస్తున్నారని పేర్కొంది. క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పొలాంగ్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి, కార్మిక, రైతు, మహిళా సంఘాల సంయుక్తంగా ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్య, వైద్య, నిరుద్యోగ, కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐపీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బోడ అనిల్, ఏఐఎస్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ సాయిబాబా, ఏఐయుఎంఎస్ రాష్ట్ర కన్వీనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని న్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించే చర్యలు లేకుండా జాతీయ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం ద్వారా దేశ ఆర్థిక స్వావలంబనను దెబ్బతీస్తున్నారని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసి రైతులకు గిట్టుబాటు ధరకు హామీ ఇవ్వాలని, 3 వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్య, నిరుద్యోగ, కార్మిక, రైతు సమస్యలను పరిష్కరించకపోతే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ప్రజా పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐపీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాగూర్, ఆర్వైఎఫ్ జిల్లా నాయకులు రాథోడ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. మహిళా యోజన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితోటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకిస్తూ దీంతో పాటు విద్య, వైద్య, నిరుద్యోగ, అదే రకంగా కార్మిక చట్టాలు, అదే రకంగా రైతులకి నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఏదైతే ప్రజా సంఘాలుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని మానుకోవాలని చెప్పి, దీంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పేసి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పొలాంగ్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ విద్యారంగ సంస్థల్ని కానీ ప్రభుత్వ రంగాల్ని కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించకూడదు, కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇవ్వకూడదని చెప్పేసి ఈరోజు విద్యార్థి, మహిళా, యువజన సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ప్రజల్ని ఏకం చేసి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి ఆనాడు ఏదైతే స్వాతంత్ర ఉద్యమం కోసం ప్రధానంగా క్విట్ ఇండియా ఉద్యమం ఏ రకంగా అయితే జనాలలో స్ఫూర్తినిచ్చిందో అదే రకంగా ప్రజలలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తీసుకెళ్లి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకోవాల్సి వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. మున్సిపల్ సిబ్బంది పన్ను వసూలుపై దృష్టి సారించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, సముదాయాలకు సంబంధించి దీర్ఘకాలికంగా పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను పెండింగ్లో ఉంటే వాటి యజమానులకు నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నోటీసులకు కూడా గడువులోపు స్పందించకపోతే అలాంటి వ్యాపార, వాణిజ్య సంస్థలను సీజ్ చేసేందుకు వెనుకాడవద్దని ఆయన సూచించారు.
నిజామాబాద్ నగరపాలక సంస్థ పనితీరుపై కార్పొరేషన్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటరీ తదితర ఒక్కో విభాగం వారీగా అమలవుతున్న కార్యక్రమాలను, సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్ష జరిపారు. అన్ని విభాగాల మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ఆస్తి పన్ను వసూలు, నీటి ఛార్జీలు, త్రాగునీటి సరఫరా, శానిటేషన్ పనులు, భవన నిర్మాణాలకు అనుమతులు, క్రమబద్ధీకరణ, ఎల్ఆర్ఎస్ ఇంజనీరింగ్ పనుల పురోగతి తదితర అంశాలకు సంబంధించిన పనితీరును పరిశీలించిన కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్ను వసూళ్లతో పాటు పాత బకాయిలు కూడా వసూలు చేయాలని ఆదేశించారు. బిల్ కలెక్టర్లు డిమాండ్ మేరకు పన్నులు వసూలు చేయాలని అన్నారు. రోజువారీ వసూళ్ల వివరాలను ప్రతిరోజు సమీక్షించాలని కమిషనర్ దిలీప్ కుమార్ కు సూచించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, సముదాయాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను ఉంటే వాటి యజమానులకు నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నోటీసులకు కూడా గడువులోపు స్పందించకపోతే అలాంటి వ్యాపార, వాణిజ్య సంస్థలను సీజ్ చేసేందుకు వెనుకాడవద్దని సూచించారు. అదేవిధంగా ఆ నీటి ఛార్జీలు కూడా వసూలు చేయాలని అన్నారు. కొత్తగా గృహ అవసరాలకు నల్ల కనెక్షన్లు మంజూరు చేయాలని, అక్రమ నల్ల కనెక్షన్లను గుర్తించి క్రమబద్ధీకరించాలన్నారు. 100 రోజుల ప్రణాళిక పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను కార్మోన్యకులు చేశారు. భవన నిర్మాణాలు చేపట్టేవారు నగర ప్రణాళిక విభాగం నుండి తప్పనిసరిగా అనుమతులు పొందేలా చూడాలన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలకు నిర్ణీత రుసుము వసూలు చేస్తూ నిబంధనలకు లోబడి ఉన్న వాటిని క్రమబద్ధీకరించాలని కలెక్టర్ తెలిపారు. శిథిలావస్థకు చేరిన ఇల్లు, భవనాలను గుర్తించి తక్షణమే వాటిలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని, వర్షాల వల్ల ఎక్కడ కూడా ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. ఎల్ఆర్ఎస్ కోసం రుసుము చెల్లించిన వారికి త్వరితగతిన ప్రొసీడింగ్స్ అందించాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రతిరోజు ఉదయం వేళలో పారిశుద్ధ్య సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో వీధుల్లో ఉండాలని, పక్కాగా అటెండెన్స్ తీసుకోవాలని తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణ సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడా కూడా త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. వివిధ దశల్లో ఉన్న ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్ రవిబాబు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. యువతను శక్తివంతం చేయడం, సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడమే యూత్ కాంగ్రెస్ లక్ష్యమని జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు స్పష్టం చేశారు. యూత్ కాంగ్రెస్ ప్రపంచంలోనే అతిపెద్ద యువజన సంఘంగా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తుందన్నారు. భీమ్గల్ పట్టణంలో భారత యువజన కాంగ్రెస్ ఆవిర్భావం దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాగేంద్రబాబు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ యువతకు ఒక వేదికను అందిస్తుందని, దీని ద్వారా వారు తమ ఆలోచనలను, సమస్యలను వ్యక్తపరచవచ్చు, సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు దోహదపడుతుందన్నారు. కేవలం ఇది ఒక వేడుక కాదని, యువత శక్తిని, సమాజ సేవ నిబద్ధతను మరియు దేశాభివృద్ధిలో యువత పాత్రను గుర్తు చేసే ఒక గొప్ప అవకాశమన్నారు. 1960లో అప్పటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆలోచనలతో మొదలయ్యి ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రపంచంలోనే అతిపెద్ద యువజన సంఘంగా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తుందన్నారు. యూత్ కాంగ్రెస్ యొక్క ప్రధాన లక్ష్యం యువతను శక్తివంతం చేయడం, సమాజంలో సానుకూల మార్పులు తీసుకోవడం మరియు దేశ ప్రగతికి దోహదపడడం అన్నారు. ఈ సంస్థ యువతకు నాయకత్వ శిక్షణ, రాజకీయ అవగాహన మరియు సామాజిక సేవ అవకాశాలను అందిస్తుందని వివరించారు. ప్రతి యువతీ యువకులు ఈ దేశం భవిష్యత్తు కోసం ఆశాకిరణంగా అగ్రనాయకుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బద్ది అవినాష్, ఉపాధ్యక్షులు సురేష్, పట్టణ యువజన నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారి ఆలోచనలతో మొదలైంది. ఇది ఈ సంస్థ యువతలోని శక్తిని, సామాజిక సేవ పట్ల నిబద్ధతను మరియు దేశ అభివృద్ధిలో యువకుల పాత్ర ఏందని చెప్పేసి చెప్పే గొప్ప అవకాశం. ఇది ఒక అద్భుతమైన వేదిక యువకులకు. ఈ సంస్థ ఈరోజు దేశంలోనే అతిపెద్ద యువకుల సుమారు 5 కోట్ల యువకులను రూపొందించింది, నాయకులను తయారు చేసింది. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీం గిరిజనుల హక్కులైన నీరు, అడవి, భూమి కోసం పోరాడి అమరుడయ్యారని నివాళులర్పించారు. జోడే ఘాట్లో జన్మించిన భీం గిరిజనులకు అడవులపై హక్కులను కాపాడేందుకు, వారిని దోపిడీ నుండి రక్షించుకునేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు.
కమర్పల్లి మండలం హోసకొత్తూరు గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసుల ఆశాజ్యోతి కొమరంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఐక్యమత్యంతో ఉంటూ వారికి అండగా నిలబడిన వారిని స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు పెద్దినారాయణ, కుల సంఘం అధ్యక్షులు పెద్ది ప్రభాకర్, చిరంజీవి, గంగాధర్, జిల్లా కిసాన్ కేత్ ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు రేవతి గంగాధర్, ఎడ్ల శ్రీకాంత్, గ్రామశాఖ అధ్యక్షులు రాధారపు సతీష్, కుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా సబ్ కలెక్టర్గా అజ్మీరా సంకేత్ కుమార్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఆర్డీఓ కోమల్ రెడ్డి, బైన్సా తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ల నేతృత్వంలో ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల అధికారులు, సిబ్బంది సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్కు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో ఆర్డీఓ కోమల్ రెడ్డి నుండి సబ్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అజ్మీరా సంకేత్ కుమార్కు నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ముప్కాల్ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పంతాల ఆధ్వర్యంలో హనుమాన్ గుడికి భారీ ర్యాలీగా తరలివెళ్లిన సభ్యులు సంఘంలో ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి బాల్కొండ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ జోగు నర్సయ్య, జిల్లా కార్యదర్శి దయానంద్, సంఘం అధ్యక్షులు చిల్క గోపాల్, దుంపేటి లక్ష్మి, రాజ్యం, చిల్క సుదర్శన్, సెక్రటరీ దినేష్ తదితరులు పాల్గొన్నారు. సాలూరా మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీ వీడి ఎంఐఎం పార్టీలో చేరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీ, కార్యదర్శి అహ్మద్ బిన్ మోసిన్ల సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో సయ్యద్ జైన్, ఎస్కే అహ్మద్, సమీర్, ఎస్కే ఇంతియాజ్, షఫీ, షోయబ్, నసీర్ జలీల్, అజర్, కైసర్తో పాటు పలువురు ఉన్నారు. వీరికి పార్టీ పట్టణ అధ్యక్షులు మీర్ నసీర్ అలీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేపడుతున్న సెక్యులర్ కార్యక్రమాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు ప్రకటించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళా కాంగ్రెస్ నాయకురాలు, అభిమానులు అధిక సంఖ్యలో చేరుకుని గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా నాయకులు, కార్యకర్తలు మహేష్ కుమార్ గౌడ్కు దీర్ఘాయుష్యు, ఆరోగ్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పవిత కార్యక్రమం. బ్రిటిష్ పాలనను అంతమొందించేందుకు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆనాటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉధృతం చేసిందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.